నంద్యాల జిల్లా డోన్లో రేషన్ డీలర్ల దౌర్జన్యానికి దిగారు. రేషన్ కోటా పెంపు విషయంలో రెవెన్యూ అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నాడు. డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజ్ పై గోసానిపల్లి రేషన్ డీలర్ మల్లయ్య పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రేషన్ కోటా పెంపు తమ పరిధిలోకి రాదని చెప్పినా వినకుండా రెవెన్యూ అధికారులపై దాడికి యత్నించారు. నంద్యాల జిల్లా డోన్లో రేషన్ డీలర్ దౌర్జన్యానికి దిగారు. రేషన్ కోటా పెంపు విషయంలో రెవెన్యూ అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నాడు. డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజ్ పై గోసానిపల్లి రేషన్ డీలర్ మల్లయ్య పరిషత్ జాలంతో విరుచుకుపడ్డారు. రేషన్ కోటా పెంపు తమ పరిధిలోకి రాదని చెప్పినా కూడా వినకుండా రెవెన్యూ అధికారులపై దాడికి యత్నించాడు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈ రోజు డోన్ రెవెన్యూ కార్యాలయంలో ఈ యొక్క డీలర్ షాప్ నానాక హంగామా సృష్టించాడు. తన షాప్ కు సంబంధించినటువంటి రేషన్ కోటాను పెంచాలంటూ గతంలో ఆయన విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి చాలా రోజులుగా తన విజ్ఞప్తి పెండింగ్ లో ఉంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క రేషన్ షాప్ కు సంబంధించినటువంటి కోటాను పెంచాలి, రేషన్ కార్డులు నాకు అధికంగా ఉన్నాయన్న కోణంలో ఆయన రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చాడు. అయితే తన సంబంధించినటువంటి అభ్యర్థన చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కారణంతో ఈ యొక్క ఒకసారిగా కూడా రెవెన్యూ అధికారుల మీద డీలర్ పూర్తి స్థాయిలో కూడా బూతులు తిడుతూ నానాక హంగామా చేశాడు కార్యాలయంలో. అయితే దాన్ని అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ యొక్క రేషన్ కోటా పెంపు అన్నది తమ పరిధిలోకి రాదని, అయితే అది సివిల్ సప్లై అధికారులకు తాము పంపించడం జరిగింది, అక్కడి నుంచి రావాలి అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా మీకు వాట్సాప్ పంపించాము, మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఏకపక్షంగా అధికారుల మీద తీవ్ర స్థాయిలో బూతులు తింటూ నానాక హంగామా సృష్టించాడు. అయితే పక్కనే ఉన్న అందరూ కూడా సర్ది చెప్పడంతో కాసేపటికి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా తమ విధులు చేసుకుంటున్న తమ మీద వచ్చి రేషన్ డీలర్ ఈ విధంగా దుర్భాషలాడుతూ తీవ్ర స్థాయిలో అవమానకరంగా మాట్లాడాడంటూ రెవెన్యూ అధికారులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. అయితే ఈ అంశం మీద ఏదైనా పోలీస్ కేసులు నమోదు చేస్తారా లేకపోతే ఏం చేస్తారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తిగా కూడా సాయంకాలం లోపు ఈ యొక్క అంశం మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. కాదు